ఐపీఎల్ లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. జైపూర్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలవడం రాజస్థాన్ రాయల్స్ కు చాలా కీలకం. ఒకవేళ ఓడిపోతే ఈ టోర్నమెంట్ నుండి వైదొలగాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ 7 ఓటమిలతో 9వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చాలా కీలకం కానుంది. ఇవాళ ఓడితే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకుంటుంది. గుజరాత్ టైటాన్స్ భీకర ఫామ్ లో ఉంది. శుభ్మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్లలో 6 మ్యాచ్ల్లో గెలిచి 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. గుజరాత్ జట్టు 12 పాయింట్లతో కొనసాగుతుంది. గుజరాత్ తన చివరి మ్యాచ్ లో కేకేఆర్ ను 39 పరుగుల తేడాతో ఓడించింది. రాజస్థాన్ ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 2 మాత్రమే విజయం సాధించింది. ఇక ఐపీఎల్ గురించి మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు సుధీర్ గారు ఉన్నారు, స్పోర్ట్స్ జర్నలిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. సుధీర్ గారు నమస్తే. దీపిక ఎలా ఉన్నారు? నమస్తే సార్, బాగున్నా. మీరెలా ఉన్నారు? నడుస్తుందండి, మూవింగ్ ఆన్. చెప్పండి. సార్ ఇవాల్టి గుజరాత్ రాజస్థాన్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? వెల్, మీరు చెప్పారు కదా హెడ్ లైన్స్ లో గుజరాత్ కు మంచి పొజిషన్ ఉంది అండ్ రాజస్థాన్ రాయల్స్ కు మేబీ లాస్ట్ ఒక రే ఆఫ్ హోప్ లో ఉన్నటువంటి రాజస్థాన్ కు ఒక చివరి అవకాశం మీరు అన్నట్టుగా. ఎందుకంటే ఒక మ్యాథమెటికల్ గానే కొంచెం సాధ్యంగా కనబడుతుంది కానీ బట్ మీరు ద వే దే ఆర్ ఇన్ యాక్చువల్లీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళకి ఎటువంటి ఛాన్స్ అయితే లేదు ముఖ్యంగా. బట్ ఏదైనా కానీ చూడండి దీపిక, ప్రతి టోర్నమెంట్ లో యూ డోంట్ ఆల్వేస్ విన్, యూ డోంట్ ఆల్వేస్ లూజ్ ఆల్సో, యూ లెర్న్ సంథింగ్. యాక్చువల్లీ జీవితంలో కూడా అంతే, పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. ఆ పాఠాలే నేను అనుకుంటాను వాళ్ళకు ఉపయోగపడాలి ఫ్యూచర్ లో. బికాస్ ముఖ్యంగా మనం ఎందుకు మెచ్చుకోవాలంటే రాజస్థాన్ రాయల్స్ ను వాళ్ళు ఎలా పర్ఫార్మ్ చేశారో పక్కకు పెట్టినట్లయితే ది ఇంపార్టెంట్ థింగ్, మీరు ఇక్కడ సౌరవ్ సూర్యవంశీ లాంటి ఒక 13-14 సంవత్సరాల క్రికెటర్ ను వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. 1.1 crore బెట్ తీసుకున్నారంటే ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇవాళ తోటే ఇది ఆగిపోదు, ఐపీఎల్ కొనసాగుతూ ఉంటుంది. సో ఇవాళ కాకుండా కానీ రేపు ఫ్యూచర్ అనేది వాళ్ళకి బాగుండాలని చెప్పి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ రాయల్స్ మేబీ కపుల్ ఆఫ్ సీజన్స్ లో వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారా లేదా చూసినట్లయితే లాస్ట్ 4-5 సీజన్స్ లో దే హావ్ గివెన్ వన్ ఇంపార్టెంట్ ప్లేయర్ టు ఇండియా ఇన్ యశస్వి జైస్వాల్. అది మనం మెచ్చుకోవాలండి. అంటే ఐపీఎల్ అనేది ఓన్లీ టీమ్స్ విక్టరీ కొరకే మనం పక్కకు పెట్టినట్లయితే టీమ్స్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారు, ఎవరెవరు ఇండియాలో ఆడుతున్నారు, ఎవరెవరికి అవకాశాలు వస్తున్నాయనే విషయం మనం చర్చించినట్లయితే ఐ థింక్ సౌరవ్ సూర్యవంశీ కూడా లిస్ట్ లో ఉంటారని చెప్పి చాలా మంది అంటున్నారు. ఎందుకంటే మైకల్ వాన్ ఫార్మర్ ఇంగ్లాండ్ కెప్టెన్ కూడా ప్రశంసలు కురిపించారు అతని పైన. దీపిక చాలా అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంది అండ్ అతన్ని బీసీసీఐ చక్కగా గ్రూమ్ చేయాలి చేసినట్లయితే. అండ్ దట్ లెఫ్ట్ హ్యాండెడ్ కావడం మరొక అడ్వాంటేజ్. అండ్ వన్ ఆఫ్ ది సోర్స్ లో చెప్పాం కూడా, రీసెంట్ గా మేము దుబాయ్ వెళ్ళినప్పుడు మా బ్రదర్ నేను వి సా హిమ్ ప్లే. యాక్చువల్లీ దుబాయ్ లో షార్జాలో అద్భుతంగా ఆడారు, కపుల్ ఆఫ్ 50 సాధించాడు. ఏషియా అండర్-19 టోర్నమెంట్ జరిగింది అక్కడ అండ్ వి మెట్ హిమ్ ఆల్సో దేర్. యాక్చువల్లీ ఈజ్ అ వెరీ క్యూట్ గా ఉన్నాడు. ఇప్పుడు చిన్న పిల్లవాడు, 13 సంవత్సరాలు అంటే యూ కెన్ అండర్స్టాండ్ యాక్చువల్లీ లాంగ్ వే టు గో ఫర్ హిమ్. సో అటువంటి ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు రాజస్థాన్ రాయల్స్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఈ రోజు మ్యాచ్ ఆఫ్ కోర్స్ వాళ్ళకు కూడా తెలుసు ఏదో చిన్న హోప్ ఉంది మ్యాథమెటికల్ గా, అది ప్రతి మ్యాచ్ లో విక్టరీ సాధించి నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఎక్కడో అంటే పైన టీమ్స్ కొంచెం ఓడిపోతూ ఉండాలి, కింది టీమ్స్ పైకి వెళ్ళినట్లయితే కొంచెం ఛాన్స్ ఉంటుంది. బట్ అదైతే అది కూడా చాలా దూరంగానే ఉంది దీపిక. బట్ ఓవరాల్ గా ఈ మ్యాచ్ అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉండవచ్చు. బికాస్ మీరు అన్నారు కదా గుజరాత్ చాలా మంచి ఫామ్ లో ఉంది, డౌటే లేదు అందులో. అండ్ గుజరాత్ లో ఆడినప్పుడు రాజస్థాన్ రాయల్స్ యాక్చువల్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయకుండా వాళ్ళకు బ్యాటింగ్ ఇచ్చి అవకాశాన్ని కోల్పోయినారు. సో ఈ సంవత్సరం ఎక్కువగా టాస్ అడ్వాంటేజ్ తీసుకోకపోవడం అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్ గా అయిపోయింది. అండ్ దట్టు సంజు సామ్సన్ ఆడకపోవడం మెయిన్ మ్యాచెస్ లో, ఈ రోజు కూడా ఆడే ఛాన్స్ కనబడటం లేదు అతను. అండ్ దేర్ హావ్ బీన్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో దట్స్ ద రీజన్ యాక్చువల్లీ ఈ పొజిషన్ లో ఉన్నారు దీపిక ఇప్పుడైతే వాళ్ళు. సుధీర్ గారు, రాజస్థాన్ కి కష్టకాలమే ఉంది. ఇప్పటికే మొత్తం 9 మ్యాచ్లు ఆడితే 2 మాత్రమే గెలిచింది. దీంతో ఇవాల్టి మ్యాచ్ లో విక్టరీ కొట్టడం రాజస్థాన్ కి తప్పదు. మరి రాజస్థాన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? ఐ థింక్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దీపిక, మీరు యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ బిగ్ టోర్నమెంట్స్ తీసుకున్నా గానీ ఈ లోలో ఉన్నటువంటి టీమ్స్ యాక్చువల్లీ సర్ప్రైజెస్ చేస్తుంటాయి. అంటే
షాకింగ్ డిఫీట్స్ మిగతా టీమ్స్ కి ఇచ్చి వాళ్ళ ఛాన్సెస్ ను స్పాయిల్ చేస్తుంటాయి. ఇప్పుడు అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ రాజస్థాన్ రాయల్స్ కంటిన్యూస్ టు విన్ నెక్స్ట్ 4-5 మ్యాచెస్, ఇప్పుడు వాళ్ళు ఆడేది పంజాబ్ తో ఆడబోతున్నారు, వాళ్ళు ఇప్పుడు గుజరాత్ ఆడతారు. సో ఈ టీమ్స్ కి ఏమైపోతుందంటే ఛాన్సెస్ తగ్గుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ ఓడిపోయినాయి అనుకో, నిన్ననే వాళ్ళు ఆర్సీబీ గెలవడం తోటి వాళ్ళు సెకండ్ పొజిషన్ లోకి వచ్చారు. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిఫీట్ ఎదురైనట్లయితే దెన్ వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ ఆ టీం కిందికి వస్తుంది అండ్ ఈ టీం కొంచెం పైపోతుంది. అంటే వీళ్ళ ఛాన్సెస్ మెరుగుపడే అదైతే ఉండదు అసలు యాక్చువల్గా. బట్ స్టిల్ ఏమవుతుందంటే మిగతా టీమ్స్ కు షాక్ ఇస్తూ మిగతా టీమ్స్ యొక్క ఛాన్సెస్ తగ్గిస్తుంటారు. దట్ కెన్ హ్యాపెన్ ఇన్ దిస్ టోర్నమెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ టోర్నమెంట్ లోనే కాదు, ప్రతిసారి కూడా అలా జరుగుతూ ఉంటుంది. ఓడిపోయిన టీమ్స్ కు అసలు యాక్చువల్ గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఏ ప్రెషర్ ఉండదు, నథింగ్ టు లూజ్ ఫర్ ద మ్యాచ్. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పర్ఫార్మెన్సెస్ కావాలి, నెక్స్ట్ ఇయర్ కొరకు ప్లాన్ చేసుకోవడం కావాలి, అండ్ నెక్స్ట్ ఇయర్ కొరకు ఎవరుంటే బాగుంటుంది, ఎవరిని రిటైన్ చేసుకోవచ్చు, మళ్ళీ యాక్షన్ జరిగినట్టయితే మినీ యాక్షన్స్ ఎవరిని వదులుకోవచ్చు. ఇప్పుడైతే యాక్షన్ కు ఛాన్స్ లేదు, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్. సో ఇవన్నిటి ప్లస్ మైనస్ పాయింట్స్ కొంచెం వాళ్ళు ఆలోచించుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. అండ్ దే విల్ డెఫినెట్లీ ట్రై ఫర్ దట్ అండి, నో డౌట్ అండి. మరి సుధీర్ గారు, ఇవాళ ఓడితే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి రాజస్థాన్ తప్పుకోవాల్సి వస్తుంది. మరి గుజరాత్ కి రాజస్థాన్ పోటీ ఇస్తుందంటారా? ఇస్తుందండి. వాళ్ళ ప్లేయర్స్ లేరని కాదు దీపిక, దేవ్ గాట్ సమ్ ఫెంటాస్టిక్ ప్లేయర్స్. ఇప్పుడు చూడండి, అన్ఫార్చునేట్లీ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ ఫర్ దెమ్ వాజ్, నేనంటే గమనించినటువంటి మ్యాచెస్ లో, బికాస్ ఐ కవర్డ్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఆఫ్ దేర్ యాక్చువల్లీ ఇన్ సమ్ ప్లేసెస్. ముఖ్యంగా ఫస్ట్ మ్యాచ్ అనుకుందాం మనం, హైదరాబాద్ లో ఉప్పల్లో జరిగినప్పుడు, అది సెకండ్ మ్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ దీపిక 2025 సీజన్ లో, 18 సీజన్ లో. టాస్ గెలిచిన తర్వాత అంత ఎండలో హైదరాబాద్ లాంటి స్ట్రాంగ్ టీమ్ ను బ్యాటింగ్ చేయమని కోరడం అనేది, దట్ వాజ్ యాక్చువల్లీ ద బిగ్గెస్ట్ మిస్టేక్ దే మేడ్. టోర్నమెంట్ స్టార్టింగ్ లో అంటే జనరల్ గా ఏం చేస్తుంటారంటే పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో అని చెప్పి ఒక వర్రీ ఉంటది ఏ కెప్టెన్ కైనా. సో అక్కడ అఫ్ కోర్స్ కెప్టెన్ గా సంజు శాంసన్ లేడు, రియాన్ పరాగ్ వన్ ద టాస్ అండ్ ఈ ఆస్ ది అపోజిషన్ టు బ్యాట్ ఫస్ట్. అప్పుడు ఏమైంది, 286 స్కోర్ చేశారు హైదరాబాద్ సన్ రైజర్స్. అండ్ ఆ తర్వాత వీళ్ళు కూడా మంచి చేజింగ్ చేశారు. సంజు శాంసన్ ప్లేడ్ వెల్, జురెల్ ప్లేడ్ వెల్ అండ్ కపుల్ ఆఫ్ 50s కూడా చూసాం. బట్ ఆ చేజింగ్ అనేది వాళ్ళకి సరిపోదు. ఒక టీం ఎప్పుడైతే 280+ చేజ్ చేస్తుందో, స్కోర్ చేస్తుందో, చేజింగ్ ఫర్ ఎనీ టీమ్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ అండి. ఆ తర్వాతనే కాదు, వాళ్ళు టాస్ గెలిచినప్పుడు బ్యాటింగ్ తీసుకోకుండా కపుల్ ఆఫ్ అకేజన్స్ లో ఆ అడ్వాంటేజ్ ను కోల్పోయి మ్యాచెస్ ఓడిపోయినారు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా దీపిక, గుజరాత్ అగైన్స్ గుజరాత్ లో మ్యాచ్ అయినప్పుడు కూడా దే వాంటెడ్ టు చేజ్. ఐ డోంట్ నో ద రీజన్ యాక్చువల్లీ. ఎప్పుడు కూడా టీం పైన ప్రెషర్ ఉంటుందో అప్పుడు ఆ టీం ఏం చేయాలంటే బ్యాటింగ్ చేసి కొంచెం ఆ ప్రెషర్ నుంచి బయటకు వెళ్ళాలి. బికాజ్ చేజింగ్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుందండి. ఇప్పుడు మనం చాలా మ్యాచెస్ లో చూస్తూ వచ్చాం. నిన్నేమైంది, లక్నో కూడా అదే మిస్టేక్ చేశారు. ముంబై అగైన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి అంత ఎండలో అలసిపోయి ఆ తర్వాత ఏమైపోయింది, సెకండ్ టైం బ్యాటింగ్ చేయడం అనేది వాళ్ళకి కలిసి రాలేదు అసలు. సో టాస్ అనేది కూడా ఎప్పుడు గుర్తుంచుకోండి దీపిక, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ఎ కెప్టెన్ ఫర్ ఎనీ టీమ్ యాక్చువల్లీ. సో ఆ అడ్వాంటేజ్ వాళ్ళు కోల్పోయినారు. సో దాంతో వాళ్ళు ప్రెషర్ లోకి రావడం అనేది జరిగింది. అండ్ ఇప్పుడు మీరు గెలిచిన మ్యాచెస్ లో మీరు బ్యాటింగ్ ఫస్ట్ ఎలా ఉపయోగపడింది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇవ్వగలుగుతాను దీపిక. మీకు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ములాన్పూర్ లో దే బ్యాటెడ్ ఫస్ట్, దే వర్ పుట్ ఇన్ టు బ్యాట్ బై శ్రేయస్ అయ్యర్. అప్పుడు 200 స్కోర్ చేశారు అండ్ పంజాబ్ ను కట్టడి చేయగలిగారు. సో పంజాబ్ కెప్టెన్ ఆ తర్వాత ఏం చేశాడు, ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పాడు, మేము అసలు యాక్చువల్ గా టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఫస్ట్ చేయకపోవడం అనేది ఒక మిస్టేక్ చేశామని చెప్పి. అండ్ దే బ్యాటెడ్ ఫస్ట్ అగైన్స్ చెన్నై, పంజాబ్ దే వన్ ద మ్యాచ్. మొన్న కలకత్తాలో జరిగిన మ్యాచ్ లో కూడా టాస్ గెలవగానే ఇమీడియట్ గా శ్రేయస్ అయ్యర్ వాంటెడ్ టు బ్యాట్ ఫస్ట్. ఎందుకంటే బ్యాటింగ్ ఫస్ట్ చేయడం తోటి కొంచెం మీకు ఆ ప్రెషర్ అనేది ఉండదు. బికాస్ సెట్టింగ్ టార్గెట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే మీకు బౌలింగ్ స్ట్రాంగ్ ఉండదు, బౌలింగ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండి. మీరు చూడండి జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, వాళ్ళకు తీక్షణ. సో దే హావ్ గాట్ ఎ వెరీ గుడ్ లైనప్. తుషార్ పాండే అంటే అఫ్ కోర్స్ ఈ సీజన్ లో అనుకున్నట్టుగా రాణించలేకపోయాడు, బట్ దే హావ్ గాట్ ఎ గుడ్ బౌలింగ్ లైనప్. అండ్ ఆర్చర్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఎస్ బౌల్డ్ రియలీ వెల్ అండి. ఈవెన్ మన ఆర్సీపీ తోటి కూడా మనం చూసాం బెంగళూరులో. ఐ వాస్ దేర్ యాక్చువల్లీ. బ్యూటిఫుల్ బౌలింగ్ కనబడిచాడండి, చాలా షార్ట్ రైజింగ్ బాల్స్ వేశాడు. తర్వాత ఈ ట్రబుల్డ్ ఎవ్రీ వన్. సో ఐ థింక్ ఆ అడ్వాంటేజ్ వాళ్ళు కోల్పోవడమే వన్ ఆఫ్ ద రీజన్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా కష్టాల్లో ఉన్నారు, మామూలు కష్టాలు కాదు. ఇప్పుడు విక్టరీ సాధించా కానీ నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు. ఈ సంవత్సరం అయితే నేను అనుకుంటాను ప్లే ఆఫ్ హోప్స్ ను దాదాపుగా వాళ్ళు మర్చిపోవాల్సిందే అని నాకు అనిపిస్తుంది దీపిక. ఓన్లీ కాన్సోలేషన్ విక్టరీస్ అవుతాయి అండ్ ప్లేయర్స్ పర్ఫార్మెన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా దోహదపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీకు యశస్వి జైస్వాల్ ఈ ఐపీఎల్ పక్కకు పెట్టినట్లయితే ఇంగ్లాండ్ కు ఇండియా వెళ్తుంది 5 టెస్ట్ మ్యాచెస్ ఆడడానికి. సో అక్కడ అతని ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక ఈ ఐపీఎల్ యొక్క ఫామ్ కొంతవరకు అతనికి ప్లస్ పాయింట్ కూడా అవుతుంది దీపిక. సుధీర్ గారు, మరి మీరు చెప్పినట్లుగా ఇవాళ రాజస్థాన్
బ్యాటింగ్ ఎంచుకుంటేనే బెటర్ అంటారా? ఐ థింక్ దే షుడ్ గో ఫర్ బ్యాటింగ్, ఎందుకంటే బికాస్ దే ఆర్ అన్నెసెసరీ ఇన్వైటింగ్ ప్రాబ్లమ్స్ అండి. అఫ్ కోర్స్ మొన్న జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ వాళ్ళను బ్యాటింగ్ ఫస్ట్ చేయించారు, బట్ అప్పుడు సరిగా బ్యాటింగ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రెషర్ లేనప్పుడు బ్యాటింగ్ ఫస్ట్ చేయడం, ప్రెషర్ ఉన్నప్పుడు బ్యాటింగ్ ఫస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ గా భావిస్తుంటాను నేను. ఎందుకంటే ఏదైనా డ్యూ ప్రభావం ఉంటే తప్ప, అండ్ దట్టు మీకు జైపూర్ లో మీకు కొంచెం బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. మీకు టోటల్ గా బెల్టర్ లాంటి కండిషన్స్ ఉండవు బ్యాటింగ్ కు. బ్యాటర్స్ అఫ్ కోర్స్ కొంచెం ఎవరైతే పేషెన్స్ కనబరుస్తారో, సింగిల్స్ తోటి టూస్ తోటి కొంచెం స్కోర్ ను బిల్డ్ చేస్తారో వాళ్ళకి సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. దీపిక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, మనం మొన్న ఆర్సీబీ అండ్ ఆర్ఆర్ జట్ల జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఆర్సీబీ చాలా ఎఫర్ట్లెస్ గా ఓడించారు. అఫ్ కోర్స్ ఫస్ట్ బౌలింగ్ చేసి వాళ్ళు కట్టడి చేయగలిగారు, అండ్ ఆ తర్వాత 160 ప్లస్ చేజ్ ను ఎఫర్ట్లెస్ గా ఎందుకు చేయగలిగారంటే బికాస్ సింగిల్స్ తోటి టూస్ తోటి ఒక మంచి స్టార్ట్ లభించింది వాళ్ళకు సాల్ట్ అండ్ కోహ్లీ నుంచి. ఆ తర్వాత కోహ్లీ అండ్ పడికల్ ఇద్దరు కూడా అద్భుతంగా ఆడారు. సో చాలా వండర్ఫుల్ క్రికెట్ ఆడారు అక్కడ, అండ్ 9 వికెట్స్ విక్టరీ సాధించారు. సో ఇక ఈ వికెట్ పైన ఇంటెలిజెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు గుజరాత్ టీమ్స్ లో మీకు సాయి సుదర్శన్ అట్లాగే ఆడతాడు, అండ్ పర్పుల్ క్యాప్ కు మరొకసారి దగ్గరలో ఉన్నాడు. ఇప్పుడు నిన్న కోహ్లీ ధరించాడు, అంతకంటే ముందు దిస్ మ్యాన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ధరించడం చూసాం. సో మళ్ళీ రేస్ లో సుదర్శన్ ఉన్నాడు, అండ్ సుదర్శన్ ఆడినటువంటి విధానం అందరినీ కూడా ఆకట్టుకుంది. ఐ థింక్ నేను అనుకుంటాను అతని బ్యాటింగ్ స్టైల్ అనేది సూట్ అవుతుంది. శుభ్మన్ గిల్ కూడా చాలా తెలివిగా ఆడతాడు, సింగిల్స్ తోటి ముందుకు వెళ్తుంటాడు, తర్వాత టూస్, తర్వాత బౌండరీస్ సాధిస్తుంటాడు, అండ్ ఐ థింక్ దే హావ్ గాట్ గుడ్ బ్యాటింగ్ లైనప్. సో అటువంటి బ్యాటింగ్ లైనప్ కట్టడి చేయడానికి నేను అనుకుంటాను మంచి ఎక్స్ట్రా ఎఫర్ట్ కూడా కావాలి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ జోఫ్రా ఆర్చర్ బౌల్స్ ఇన్ ద పవర్ ప్లే అండి. పవర్ ప్లే లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ జోడీలో ఎవరినైనా కానీ స్టార్టింగ్ లో అవుట్ చేసినట్లయితే బిట్ ఆఫ్ ప్రెషర్ అనేది గుజరాత్ పైన ఆర్ఆర్ క్రియేట్ చేయవచ్చు, అండ్ ఆ ఛాన్స్ ఉంది, లేదని కాదు ఈరోజు. సుధీర్ గారు, రాజస్థాన్ తన ట్రాక్ రికార్డుని ఏమైనా సరిదిద్దుకుంటుంది అంటారా? వెల్, ట్రాక్ రికార్డ్స్ అనేవి ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే అవి ఈ సంవత్సరం అయితే ట్రాక్ రికార్డ్స్ ఎక్కువగా మీకు ఫేవరబుల్ గా కనబడలేదండి. మీరు చూడండి ఇప్పుడు అసలు యాక్చువల్ గా చెన్నై ఎప్పుడైనా చెన్నైలో 3 మ్యాచ్లు 4 మ్యాచ్లు వరుసగా ఓడిపోయినారా? డిడ్ ఇట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ ద హిస్టరీ? యూ టెల్ మీ. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక మ్యాచ్ ఫస్ట్ ముంబైతో గెలిచిన తర్వాత అన్ని ఓడిపోతూనే ఉన్నారు, అండ్ దట్టు మీ ట్రాక్ రికార్డ్ అన్నారు. ఆర్సీబీకి చెన్నైలో 2008 నుంచి ఒక విక్టరీ లేదు, బట్ దే స్కోర్డ్ విన్ దేర్. అట్లాగే ఢిల్లీ 10 years 15 years నుంచి ఒక విక్టరీ లేదు, దే స్కోర్డ్ విన్ దేర్. అండ్ రీసెంట్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా లాస్ట్ 5 మ్యాచెస్ లో చెన్నైలో ఆడినప్పుడు ఓడిపోయినారు. లాస్ట్ 12 years లో వాళ్ళకి విక్టరీ లేదు, బట్ దే స్కోర్డ్ విన్ దేర్ యాక్చువల్లీ. సో ట్రాక్ రికార్డ్స్ ఒక్కొక్కసారి ఏమవుతాయంటే మీకు కాన్ఫిడెన్స్ ఇస్తే ఉపయోగపడతాయి కానీ, బట్ ఇప్పుడు నథింగ్ టు లూజ్ ఫర్ ఆర్ఆర్ కనుక వాళ్ళకి ఏ ప్రెషర్ లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు తప్పులు చేసినవి మర్చిపోవాలి. పాస్ట్ ఇస్ పాస్ట్. ఇప్పుడు వాళ్ళకు ఛాన్స్ ఏదో ఆ రే ఆఫ్ హోప్ విక్టరీస్ వరుసగా సాధించి నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవడమే ఆలోచించాలి. అప్పుడు వాళ్ళు దే షుడ్ నాట్ థింక్ ఆఫ్ మేకింగ్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్ అండి. వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఆట ఆడుతూ పోవాలి, వాళ్ళు విక్టరీస్ కొరకు సాధిస్తూ ఉండాలి, అప్పుడు ఏదైనా చిన్న ఛాన్స్ ఉంటుంది. లేకుంటే మాకు ఈ నెట్ రన్ రేట్ అలా ఇంప్రూవ్ చేసుకోవాలని వాళ్ళు ఆడారు అనుకోండి, అగైన్ దే విల్ కమ్ అండర్ ప్రెషర్. దే షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఎనీ ఈక్వేషన్స్. ట్రాక్ రికార్డ్స్ ఇలా ఉంది అలా అనేది ఆలోచించకుండా వాళ్ళు ఆడినట్లయితే ఐ థింక్ దే కెన్ మేక్ సమ్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ ఈవెంట్. దీపిక. సుధీర్ గారు, మరి అటు గుజరాత్ చూస్తే మంచి ఫామ్ లో ఉంది, ఆడిన 8 మ్యాచ్లలో 6 మ్యాచ్ల్లో గెలిచింది. మరి వాళ్ళ జీటీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? ఒకటి గుర్తుంచుకోండి దీపిక, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి. సెకండ్ ఫేజ్ రియల్ గా అంటే ఐపీఎల్ మనం నిన్న చర్చించాం కదా, అసలు రియల్ మజా అనేది సెకండ్ ఫేజ్ లో ఉంటది ఐపీఎల్ లో, అండ్ అది స్టార్ట్ అవుతుంది కూడా. ఇప్పుడు ముంబై ఏమైంది, లాస్ట్ 4-5 మ్యాచెస్ కిందట ఎలా ఉండే వాళ్ళ సిచ్యువేషన్, అండ్ వరుసగా 4 విక్టరీస్ సాధించడంతో ఇప్పుడు ఎంత ప్లస్ లో ఉన్నారు వాళ్ళు. సో జీటీ కూడా అఫ్ కోర్స్ టాప్ లో ఉండడం అనేది వాళ్ళకు ప్లస్ పాయింటే. టాప్ లో ఉంటున్నారు అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ దోహదపడింది, బికాస్ ఎవ్రీబడి ఈస్ కంట్రిబ్యూటింగ్. అండ్ దట్ డోంట్ ఫర్గెట్ జోస్ బట్లర్, ఈ ప్లేడ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ టిల్ లాస్ట్ ఇయర్, అండ్ అతనికి కూడా కండిషన్స్ తెలుసు, అండ్ ఈస్ ప్లేయింగ్ ఫర్ గుజరాత్, అండ్ ఈస్ ఆల్సో బీన్ ఇన్ టెరిఫిక్ ఫామ్. టాప్ ఆర్డర్ అంతా అద్భుతంగా ఆడుతున్నారు, దానికి కారణం గుజరాత్ రాణించడానికి. బౌలింగ్ లో ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ అవసరం ఉన్నప్పుడు, తర్వాత రషీద్ ఖాన్ కూడా ఈ మధ్యలో వికెట్ తీసుకోవడం మొదలు పెట్టాడు. స్టార్టింగ్ లో కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నాడు. సాయి కిషోర్ హాస్ యాడెడ్ కలర్స్ టు దెమ్ యాక్చువల్లీ విత్ దిస్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. రాషిద్ ఖాన్ వికెట్లు తీయనప్పుడు ఫస్ట్ పేజ్ లో అతడు వికెట్లు తీయడం చూసాం మనం. అండ్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో అఫ్ కోర్స్ వాళ్ళకు రబడ ఆడాడు, రబడ ఈ రోజు అవైలబుల్ గా ఉండే ఛాన్స్ లేదు వాళ్ళకు. సో ఎవరు ఉన్నా లేకున్నా కానీ వాళ్ళు ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగారు, అందులో డౌటే లేదు. బట్ ఈ రోజు నుంచి అది కొనసాగుతుందా అనేది కూడా యూ నెవర్ నో అండి. ఎందుకంటే ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ఆర్ వాళ్ళని ఏదైనా ఓడించినట్లయితే అగైన్ వాళ్ళు డౌన్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు 4th 5th పొజిషన్ లోకి వస్తారు, అండ్ ఆర్ఆర్ మీకు పైకి పోకపోయినా కానీ బట్ గుజరాత్ ఛాన్సెస్ కొంచెం తగ్గుతుంటాయి. సో నెక్స్ట్ ఫేజ్ లో
ఫస్ట్ 3-4 మ్యాచెస్ లో ఒక 2 wins సాధించడం చాలా ఇంపార్టెంట్. మీరు అన్నారు 6 ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళకి సేఫ్టీ ఏంటంటే 8 wins ఉండాలి ఏ టీం కైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. అండ్ దానికి దగ్గరలో ఆర్సీబీ ఉన్నారు, దానికి దగ్గరలో గుజరాత్ ఉంది, దానికి దగ్గరలో ఢిల్లీ ఉన్నారు ఆఫ్ కోర్స్, దానికి దగ్గరలో ఆఫ్ కోర్స్ కొంతవరకు పంజాబ్ అండ్ ముంబై కూడా ఉన్నారు. ఎల్ఎస్జీ కూడా ఛాన్సెస్ కొంచెం కోల్పోతున్నారు నిన్నటి డిఫీట్ తోటి. నెక్స్ట్ 4 మ్యాచెస్ లో 3 wins అవసరం వాళ్ళకు. సో ఇప్పుడు ఉన్నటువంటి టీమ్స్, టాప్ లో ఉన్నటువంటి టీమ్స్ మెయింటైన్ చేయాలి కన్సిస్టెన్సీని, అది చాలా ఇంపార్టెంట్. అండ్ గుజరాత్ మీరు అన్నట్టుగా ఈ రోజు మ్యాచ్ లో విక్టరీ సాధించినట్లయితే వాళ్ళ ఛాన్సెస్ మరింత ఇంప్రూవ్ అవుతాయి, అంటే చాలా దగ్గర అవుతారు ప్లే ఆఫ్ కు. బట్ ఒకవేళ ఓటమి ఎదురైనట్లయితే దే ఆల్సో విల్ కమ్ అండర్ బెటర్ ప్రెషర్ అండి. మరి గుజరాత్ చివరి మ్యాచ్ లో కేకేఆర్ ను ఓడించింది, ఇవాళ రాజస్థాన్ ని కూడా ఇంటికి పంపిస్తుందంటారా? I think KKR has not lived up to the expectations ఈ సంవత్సరం. అండ్ మీరు అన్నట్టుగా అఫ్ కోర్స్ KKR నే కాదు మంచి మంచి టీమ్స్ నోడిస్తూ వచ్చింది. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా వాళ్ళకు ఒక కన్సిస్టెన్సీ అనేది కొనసాగడం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మ్యాచ్ లో కూడా ఓడిపోయిన మ్యాచ్ అగైన్స్ పంజాబ్ కూడా ఐ థింక్ ఇట్ వాజ్ అ వెరీ క్లోజ్ మ్యాచ్. 243 వాళ్ళు స్కోర్ చేస్తే వీళ్ళు కూడా చేజింగ్ లో 230+ స్కోర్ చేయగలిగారు. సో వాళ్ళకి మెయిన్గా ఏంటంటే అన్ని కూడా టాప్ ఆర్డర్ రాణించడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మధ్య మధ్యలో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు షారూక్ ఖాన్ ఆడుతున్నాడు. అండ్ దే హావ్ గాట్ టెవేటియా ఆల్సో. టెవేటియా పర్ఫార్మెన్స్ ఈ సంవత్సరం అంతా చెప్పుకోదగ్గలేదు. బట్ టాప్ ఆర్డర్ లో ముఖ్యంగా బట్లర్, సుదర్శన్ అండ్ గిల్ వీళ్ళు ముగ్గురు కలిసి చూడండి మీరు దీపిక దాదాపుగా ఒక 1000 కంటే ఎక్కువగా రన్స్ స్కోర్ చేసినట్టుగా ఉంది నేను. సో అంత కంట్రిబ్యూషన్ ఉన్నది వీళ్ళ ముగ్గురు నుంచి. సో నేను అనుకుంటాను ఈ ముగ్గురి పైనే వాళ్ళ ఆశలు ఉంటాయి. అండ్ ముగ్గురులో ఫర్ ఎగ్జాంపుల్ ఏ జోడీ అయినా కానీ విడిపోయినట్లయితే స్టార్టింగ్ లో దట్ కెన్ హ్యాపెన్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ జోఫ్రా ఆర్చర్ ఈస్ రియలీ బౌలింగ్ వెల్ ఇన్ ద పవర్ ప్లే. ఒకవేళ ఏదైనా వికెట్ తీసుకున్నట్లయితే అండ్ ఈవెన్ హసరంగా కెన్ సర్ప్రైజ్ ఆల్సో. అండ్ అలాగే సందీప్ శర్మ అగైనెస్ట్ మంచి రికార్డ్ లేదు ముఖ్యంగా శుభ్మన్ గిల్ కు. సో నేను జోఫ్రా ఆర్చర్ అగైనెస్ట్ కూడా మంచి రికార్డ్ లేదు. స్టార్టింగ్ లో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అలా అయినట్లయితే యూ నెవర్ నో అండి. సో గుజరాత్ కూడా డౌన్ ఉన్న ఛాన్స్ ఉంటుంది. బట్ దే హ్యావ్ గాట్ ఎ ఫెంటాస్టిక్ టీమ్, కన్సిస్టెన్సీ ఉంది, కెప్టెన్సీ ఈస్ గుడ్ యాక్చువల్లీ, కాన్ఫిడెన్స్ హైగా ఉంది. మీరు అన్నట్టుగా కోల్కతాను ఓడించిన వారు కూడా మిగతా టీమ్స్ ను కూడా ఓడిస్తూ వచ్చారు కనుక ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఎట్ ద మూమెంట్. అండ్ దట్ నెట్ రన్ రేట్ అనేది వాళ్ళది అందరికంటే కూడా ప్లస్ లో ఉంది కనుక దట్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ గుజరాత్ టైటన్స్, నో డౌట్. సుధీర్ గారు, మరి టాస్ ఏ టీం కి కలిసి రానుంది? టాస్ అనేది డెఫినెట్లీ కలిసి వస్తుందండి. బట్ కలిసి వచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఆర్సీబీ అండ్ ఢిల్లీ మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకున్నారు. బట్ వాట్ డిడ్ అక్షర్ పటేల్ సే? హీ సెడ్ వి వర్ హ్యాపీ టు బ్యాట్ ఫస్ట్ అన్నాడు. అండ్ ఐ వుడ్ హావ్ లవ్ టు బ్యాట్ ఫస్ట్ అన్నాడు. సో బ్యాట్ ఫస్ట్ చేశారు, వాళ్ళు పెద్ద స్కోర్ చేసే అవకాశాన్ని కోల్పోయినారు. సో అక్కడ ఏమైందంటే 10-15 రన్స్ అనేవి చాలా చాలా మీకు పంపముస్తాయి. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్జీ మ్యాచ్ లో కూడా వాళ్ళు టాస్ గెలిచిన తర్వాత వాళ్ళు బౌలింగ్ ఇచ్చి తీసుకున్నారు, ఇట్స్ ఓకే. బౌలింగ్ తీసుకున్న తర్వాత రోహిత్ శర్మను ఫస్ట్ అవుట్ చేశారు దీపిక, దట్స్ ఓకే. బట్ ఆ తర్వాత ఏమైపోయింది, కపుల్ ఆఫ్ రన్అట్స్ మిస్ చేసుకున్నారు, ఓ క్యాచ్ మిస్ అయిపోయింది. అండ్ అపోజిషన్ 200+ చేసేలాగా చూసారు. 200 లోపు కట్టడి చేసే ఛాన్స్ కూడా ఉండింది వాళ్ళకు. బట్ లాస్ట్ 2-3 ఓవర్స్ లో 40-45 రన్స్ వచ్చాయి. సో అక్కడ ప్రెషర్ అనేది మళ్ళీ క్రియేట్ అయిపోయింది బ్యూటిఫుల్ బౌలింగ్ చేసిన తర్వాత మిడిల్ లో. సో టాస్ అనే అడ్వాంటేజ్ డెఫినెట్లీ మీరు అన్నట్టుగా ఉంటుంది ప్రతి టీం కూడా. బట్ దాన్ని ఉపయోగించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూఆర్ విన్నింగ్ ద టాస్, బ్యాటింగ్ ఫస్ట్, ఒక మంచి స్కోర్ కు ప్రయత్నించాలి. కనీసం ఇప్పుడు జైపూర్ లాంటి వికెట్ పైన నేను ఏమనుకుంటానంటే ఒక 170+ ఏదైనా కానీ కొంచెం కట్టడి చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 180 అరౌండ్ అయితే ఇంకా మంచి స్కోర్ అవుతుంది. ఇంకా ప్లస్ అయితే అవన్నీ కూడా ప్లస్ బోనస్ అవుతాయి మీకు. బట్ 150 లోపు ఫర్ ఎగ్జాంపుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి స్కోర్ చేసినట్టయితే ద అపోజిషన్ కెన్ హ్యావ్ ది అడ్వాంటేజ్ దీపిక. సో టాస్ అడ్వాంటేజ్ అలా తీసుకోవాలి ఏ టీం అయినా. సుధీర్ గారు, జైపూర్ లోని సవాయి మాన్సింగ్ స్టేడియం పిచ్ ఎలా ఉంటుంది, ఎవరికి కలిసి రానుంది? అంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా అంత పెద్ద ఇక్కడ స్కోరింగ్ మ్యాచెస్ అయితే చూడకపోవచ్చు. మేబీ 200 ఇక్కడ అయింది కాలేదు కానీ బట్ 180-190 స్కోర్స్ చాలా పెద్దగా అవుతాయి ఇక్కడ. ఎందుకంటే కొంచెం ఒక ఏరియాలో చాలా పెద్దగా ఉంటుంది గ్రౌండ్ కనుక ఐ థింక్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి టోటల్ గా బౌలర్స్ కి ఏమది కానీ. బట్ బౌలర్స్ విల్ ఆల్సో హ్యావ్ సమ్ అడ్వాంటేజ్ అండి ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్కసారి బాల్ ఆగి వస్తుంటుంది అండ్ సమ్ స్టిక్కినెస్ అనేది కూడా వికెట్ పైన ఉంటుంది కనుక ఐ థింక్ స్ట్రోక్ మేకింగ్ అనేది ప్రతిసారి మీకు ఈజీ కాదు. బట్ 170-180 అరౌండ్ స్కోర్ చేసినట్లయితే బ్యాటింగ్ చేసిన టీం కు నేను అనుకుంటాను కొంచెం అవకాశం ఉండవచ్చు కట్టడి చేయడానికి. అండ్ దట్టు బోత్ టీమ్స్ యొక్క బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉంది. మీకు రాజస్థాన్ టీం బౌలింగ్ చక్కగానే ఉంది అండ్ అట్లాగే మీకు గుజరాత్ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈవెన్ రబడా లేకుండా కూడా వాళ్ళు ప్రసిద్ధ్ కృష్ణ, హర్షద్ ఖాన్, తర్వాత సిరాజ్ వీళ్ళు ముగ్గురు చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అండ్ దాంతో రాషిద్ ఖాన్ మెల్లమెల్లగా ఫామ్ లోకి రావడం అనేది కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ దట్టు సెకండ్ ఫేజ్ లో
మనందరికీ తెలుసు, నిన్న కూడా ఢిల్లీలో చూసాం కదా, 160+ కూడా అంత ఈజీగా కాలేదు. విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడడంతో, తర్వాత కృణాల్ పాండ్యా చక్కటి పర్ఫార్మెన్స్ కనబరచడంతో గెలిచారు. కానీ బట్ సెకండ్ ఫేజ్ లో మీకు బౌలర్స్ కు అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ దట్టు ఇప్పుడు బాల్ చేంజింగ్ అనేది కూడా చాలా హెల్ప్ఫుల్ మారింది బౌలర్ కు, ఎందుకంటే బౌలర్ కు ఆ గ్రిప్ అనేది లభిస్తుంది. గతంలో ఎలా ఉండేదంటే మీకు కొంచెం వెట్ గా ఉన్నప్పుడు బౌలర్స్ కొంచెం ఇబ్బంది పడేవారు అసలు యాక్చువల్గా గ్రిప్ చేయడానికి. బట్ ఇప్పుడు యూ కెన్ చేంజ్ ద బాల్ ఆల్సో, సో అది కూడా కొంచెం అడ్వాంటేజ్ గా మారుతుంది దీపిక. సో ఐ థింక్ 180 అరౌండ్ స్కోర్ కెన్ బి గుడ్. ఎనీథింగ్ ప్లస్, ఈవెన్ 170+ ఎనీథింగ్ ప్లస్ కూడా నేను అనుకుంటాను ఒక మంచి స్కోర్ కావచ్చు డిఫెండ్ చేసుకోవడానికి ఆన్ దిస్ వికెట్. అయితే సుధీర్ గారు, ఈ పిచ్ బ్యాట్స్మెన్ బౌలర్లు ఇద్దరికి అనుకూలంగా ఉంటుందన్న టాక్ కూడా ఉంది. దీన్ని ఇవాళ గుజరాత్ రాజస్థాన్ ఎవరు తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది? ఐ థింక్ బికాస్ ఇప్పుడు ఆర్ఆర్ ఐ థింక్ దే విల్ గో ఆల్ అవుట్ అండి, ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి నథింగ్ టు లూజ్ ఫర్ దెమ్. వాళ్ళకి ఇప్పుడు గెలిచా గానీ ఆ గెలిచా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతున్నాయి. ఆ రే ఆఫ్ హోప్ అనేది కూడా ఎక్కడో దూరంగా ఉంది అసలు యాక్చువల్ గా. నేను అనుకుంటాను వాళ్ళకైతే ఇప్పుడు ప్లే ఆఫ్ ఛాన్సెస్ దాదాపుగా సనగిలినట్లే, అంటే దే ఆర్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అనేది చెప్పలేం కానీ, బట్ ఈ రోజు ఏదైనా ఓటమి చవి చూసినట్లయితే ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు బి అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అండి. ఈ రోజు ఒక చిన్న జస్ట్ శ్వాస వాళ్ళకు ఉంది, బట్ ఇప్పటి నుంచి వాళ్ళు విక్టరీస్ అనేది ఆలోచిస్తూ ఉండాలి. సో నేను అనుకుంటాను టాస్ గెలిచిన తర్వాత వాళ్ళు బ్యాటింగ్ తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకు. బికాస్ అన్నెసెసరీ లాస్ట్ మ్యాచెస్ లో వాళ్ళు అనవసరంగా ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేసుకొని వాళ్ళు చేంజ్ చేయలేకపోయినారు. బట్ అగైన్ రాజస్థాన్ రాయల్స్ అగైనెస్ట్ ఆర్సీబీ చేంజ్ కూడా చేసి గెలిచారు కనుక మైండ్ ఏమైనా చేంజ్ చేసుకుంటారా, ఏమైనా బౌలింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయా, మాయిశ్చర్ ఏమైనా ఉంటుందా స్టార్టింగ్ లో, వెయిట్ అండ్ సీ. బట్ ఐ థింక్ ఇన్ మై ఒపీనియన్ ఇఫ్ యూ విన్ ద టాస్, బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఒక మంచి స్కోరు ఆపోజిషన్ పైన ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్ దీపిక. బికాస్ గుజరాత్ లో ఆడినప్పుడు వాళ్ళు అసలు యాక్చువల్ గా బ్యాటింగ్ ఫస్ట్ చేసినట్టయితే ఒక మంచి స్కోర్ చేసి ఉండేవారు. బట్ అలా కాకుండా ఆపోజిషన్ కు ఛాన్స్ ఇచ్చారు అండ్ గుజరాత్ బ్యాటెడ్ వెల్ యాక్చువల్లీ అండ్ ప్రాబ్లమ్స్ లో రావడం చూసాం. వాళ్ళకి ఇప్పుడు నథింగ్ టు లూజ్ కదా, వాళ్ళకి ఏం లేదు కనుక వాళ్ళు జస్ట్ పర్ఫార్మెన్సెస్ కొరకే ప్రయత్నించాలి రాజస్థాన్ రాయల్స్ దీపిక ఈ మ్యాచ్ లో. ఓకే సుధీర్ గారు, మొత్తం మీద ఇవాళ జరిగే మ్యాచ్ లో ఏ టీం విక్టరీ కొట్టనుంది? వెల్ ఆల్వేస్ ఇట్స్ డిఫికల్ట్ క్వశ్చన్ బికాస్ చిన్న కింద ఉన్నటువంటి టీమ్స్ కు ఛాన్స్ ఉండదు అంటాం కానీ, బట్ రాజస్థాన్ రాయల్స్ నాకు అనిపిస్తుంది ఈ రోజు దే మైట్ స్ప్రింగ్ ఏ సర్ప్రైజ్. బికాస్ యూనో ఆ కసి ఉంది, వాళ్ళకు ఆకలి ఉంది, ఇంకా వాళ్ళకు రే ఆఫ్ హోప్ వాళ్ళని నేను అనుకుంటాను టెంప్ట్ చేస్తుంటుంది కనుక ఐ థింక్ దే విల్ గో ఆల్ అవుట్ టుడే అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది దీపిక. లెట్స్ వెయిట్ అండ్ సీ. పిచ్ ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటారు? పిచ్ ఐ థింక్ యూ సెడ్ బౌలింగ్ బ్యాటింగ్ ఫేవరబుల్ ఉంటాయి. ఇక్కడ బౌలర్స్ కూడా రాణిస్తారు, బ్యాటర్స్ కూడా రాణిస్తారు, బట్ కొంచెం షార్ట్ సెలెక్షన్ అనేది కొంచెం చాలా కీలకంగా ఉండాలి. ఎందుకంటే అనవసరంగా వికెట్ బారేసుకునే ప్రయత్నం చేయకూడదు. దట్ వీ హావ్ సీన్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ ఇన్ దిస్ టోర్నమెంట్. బట్ ఇప్పుడు నిన్న విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఇప్పుడు కొంచెం పిచెస్ లో కూడా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసిన కొన్ని మార్పులు వస్తున్నాయి, కొంచెం బౌలింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ కూడా అక్కడక్కడ చూస్తున్నాం కనుక షార్ట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మారింది. అందుకనే చూడండి అటువంటి ప్లేయర్స్ ఎలా రాణిస్తున్నారు, చివరి వరకు నిలబడి 40 balls లో 45 స్కోర్ చేశారా ఇంపార్టెంట్ కాదు, మ్యాచ్ ను మీరు గెలిపిస్తున్నారా లేదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో అట్లాగే చూసాం, 190 స్కోర్ చేసినప్పుడు ఆర్సీబీ విరాట్ కోహ్లీ 31 runs స్కోర్ చేశా కానీ బట్ ఈ గివ్ కంపెనీ టు అదర్స్ యాక్చువల్లీ. నిన్న కూడా అట్లాగే కృణాల్ పాండ్యా ఆడుతున్నప్పుడు అతడు ఒక వికెట్ పైన నిలబడడం చూసాం. లేకుంటే జనరల్ గా అయితే 40 balls లో మీరు 60-70 runs స్కోర్ చేస్తుంటారు, 70 మినిమం చేస్తుంటారు ఇవాళ. బట్ అది ఇంపార్టెంట్ కాదు. జైపూర్ లాంటి వికెట్స్ పైన కొంచెం ఇంటెలిజెన్స్ కనబరచడం కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది దీపిక ఈ రోజు. అండ్ ఐ థింక్ బ్యాట్స్మెన్ విల్ డూ దట్, హోప్ సో. సుధీర్ గారు, ఇవాళ ప్లేయర్స్ లో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా ఇరు జట్లలో? దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐ థింక్ ఇప్పుడు రబడాకి అయితే ఛాన్స్ లేదు, నేను అనుకుంటాను గుజరాత్ ఏం మార్పు చేసే ఛాన్స్ అయితే కనబట్టలేదు. బట్ ఆర్ఆర్ అయితే సంజు సామ్సన్ లేకపోయే ఛాన్సే ఉంది కనుక సూర్యవంశి తోటే కొనసాగుతారు వాళ్ళు. అండ్ నేను అనుకుంటాను బౌలింగ్ లో తుషార్ దేశపాండే ప్లేస్ లో ఎవరైనా తీసుకువస్తారా, వెయిట్ అండ్ సీ. తీక్షణ వచ్చే ఛాన్స్ కనబడుతుంది, ఫరూకీ ప్లేస్ లో తీక్షణ కూడా రావచ్చు. బికాస్ కొంచెం ఇప్పుడు స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ మారుతున్నాయి కనుక శ్రీలంకన్ పేర్ హసరంగా అండ్ తీక్షణ కెన్ బి డేంజరస్. అండ్ వాళ్ళు హిట్మేన్ అయితే ఆడిస్తారు, ఎందుకంటే ఒకే ఒక ఫారిన్ బ్యాటర్ ఉన్నారు వాళ్ళకు, వేరే ఎవరు లేరు బ్యాటింగ్ లో, అందరు మిగతా వాళ్ళందరూ ఫారిన్ బౌలర్స్ ఉన్నారు. ఆర్సెడ్ ఆడాల్సిందే, ఓన్లీ దే థింకింగ్ ఆఫ్ చేంజెస్. ఐ థింక్ తీక్షణ ఆడించడం ఫరూకీ ప్లేస్ లో, అండ్ అట్లాగే తుషార్ దేశపాండే ప్లేస్ లో ఎవరైనా ఆడిస్తారో వెయిట్ అండ్ సీ. బట్ దిస్ చేంజ్ విల్ హ్యాపెన్. సుధీర్ గారు, మొత్తం మీద ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్సైటింగ్ గా ఉంటుంది. అండ్ ఆర్ఆర్ నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ చూసే ఛాన్స్ కూడా ఉంటుంది బికాస్ దే ఫ్యాన్స్ ఆర్ డిసప్పాయింటెడ్ యాక్చువల్లీ.
అండ్ వాళ్ళకు టైటిల్ గెలిచే ఛాన్స్ లేదు, ప్లే ఆఫ్ ఛాన్స్ అయితే చాలా దాదాపుగా సన్నగిల్లిపోయినట్టే కనుక I think we are going to see a different RR team today because nothing to lose for them, as we mentioned, we have been mentioning in this discussion, Deepika, and నాకు అనిపిస్తుంది they'll go all out today to beat Gujarat and ఒక ఫీలింగ్ ఏదో. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు ఫర్ ద అమేజింగ్ అనాలిసిస్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి IPL స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ రాజనీ.